సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్న వరుస నేరాల పట్ల పోలీస్ వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. గతంతో పోలిస్తే ఏడాది నేరాల సంఖ్య పూర్తిగా తగ్గిందని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల లక్ష్యమని, నేరాలు అదుపు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. నేర నియంత్రణలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటున్న జిల్లా ఎస్పీ నరసింహతో మా నల్లగొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఘటనల వల్ల జిల్లాలో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లాలో జరుగుతున్నటువంటి హత్యాయత్నాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, వీటి విషయంలో పోలీసు వ్యవస్థ కొంత నిర్లక్ష్యానికి గురైంది, సరైన చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి సార్? ఎట్టి పరిస్థితిలో లేదు. మీరు సమాజంలో నేను చెప్తున్నాం కదా, చెడు వ్యక్తులని మనం ఆదిలోనే వాళ్ళని అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చాలా పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఉన్నాం. మిర్యాల మర్డర్ కేసు తర్వాత పోలీసు యంత్రాంగం నేరాలు చేసే వ్యక్తుల మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేసి, బైండ్ ఓవర్ ప్రాసెస్ చేసి, పీడీ యాక్ట్ పెట్టి, హిస్టరీ షీట్స్ వారి కదలిక మీద మనం నిఘా పెట్టాం. ఈవెన్ పీడీ యాక్ట్ కూడా మనం నమోదు చేసినాం. ఎక్కడైతే సూర్యాపేట టౌన్లో ఒక బజాజ్ షోరూంలో పనిచేసే వ్యక్తిని అతన్ని కొట్టడానికి వచ్చిరు అనేటువంటి ఇష్యూలో మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో అతని మీద చిన్న ఘాటు పడక ముందుకే మనం తీవ్రమైనటువంటి నేరాలను పెట్టి మనం నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మధ్య వ్యక్తిగత ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా నేరస్తుడు ఎవరైతే ప్రణాళికతో వచ్చిండో వాడిని ఆదిలోనే ఆ తీవ్రమైనటువంటి నేరాలలో పెట్టడానికి మనం ప్రయత్నం చేసినాం. అదేవిధంగా ఎస్టర్డే జరిగినటువంటి ఇష్యూ అది చాలా సింపుల్ ఇష్యూ. 3000కు సంబంధించి వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్లో వచ్చిన ఇష్యూస్ని మనసులో పెట్టుకొని, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలను దృష్టిలో పెట్టుకొని అతని కుటుంబ సభ్యులని ఎవరైతే వెంబడించారో ఆ విషయం పోలీస్కి రాగానే ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని 307లో బుక్ చేయడం, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసి తీవ్రమైనటువంటి నేరాలు, తీవ్రమైనటువంటి శిక్షలు పడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, పోలీస్ ఆల్వేస్ ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఆల్వేస్ పాటుపడుతుంది. దీనికి సంబంధించి సీసీటీవీల పాత్ర అనేది చాలా గొప్పగా ఉంది. సీసీటీవీలు అనేవి మనకి ఈరోజు మీడియాకి ఇంత యాక్సెస్గా ఈజీగా సీసీ ఫుటేజ్లు వస్తున్నాయంటే పోలీసు కానీ, ప్రజలు కానీ వాళ్ళ అందరి సహకారంతో ఎక్కువ సంఖ్యలో మనం పెట్టడం మూలంగా జరుగుతున్నాయి. ఏ చిన్నది వచ్చినా, చిన్న గొడవ కానించి మొదలెడితే పెద్ద నేరం వరకు మనం ఇమీడియట్లీ రియాక్ట్ అవుతున్నాం, ఇమీడియట్లీ నేరస్తులను పట్టుకొస్తున్నాం, శిక్షలు పడేటట్టు మనం తయారు చేస్తున్నాం. అయితే ఇతర జిల్లా నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ టార్గెట్ రీచ్ చేసుకొని వెళ్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేసేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ఎవరైనా, ఎక్కడైనా, ఈ జిల్లా వాసులైనా ఏ జిల్లా వాసులైనా వాళ్ళ మీద గట్టి చర్యలే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు, సమాజానికి అశాంతి కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒప్పుకోము. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కానీ మనం తప్పించుకో విధంగా మనం చూడలేము. జిల్లాలో జరిగేటటువంటి అన్ని క్రైమ్స్ మీద లా అండ్ ఆర్డర్ అయితే ప్రతిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పేసి, ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి ఎవరికి కూడా ప్రజలకు అయితే రక్షణ కల్పిస్తున్నామని చెప్పేసి ఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో అయితే ప్రజల రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, సూర్యాపేట.